ఫిదా. ఫిదా మూవీ అందరిని ఫిదా చేసింది. కానీ ఒక్కసారి షాక్ తిన్నారు చాలా మంది ఈ సినిమా విమర్శకులు. వారి నోళ్లు మోయిస్తూ బంపర్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది ఫిదా మూవీ. అయితే ఇక్కడే ఒక హఠాత్ పరిణామానికి ఇప్పుడు ఫిదా చిత్రం షాక్ అయింది. కారణం ఈ సినిమా కలెక్షన్స్ హెవీ డ్రాప్ అయిపోయినాయి. దీనికి బలమైన కారణం ఉంది, థియేటర్స్ పెంచినా కూడా. ఎందుకంటే మామూలుగా ఈ శేఖర్ కమ్ముల్ అంటే ఒక స్టైల్లో ఉంటాయి సినిమాలు. ఫ్యామిలీ ఎంటర్టైనర్, లవ్, సెంటిమెంట్ డ్రామాస్ ఉంటాయి. ఇటువంటి సినిమాలు మాస్ ప్రేక్షకులకే నచ్చవు. అంటే క్లాస్ బి, సి సెంటర్స్ లో నడవ. వాళ్ళకి మాస్ మసాలాలు, మాస్ సాంగ్స్, గందరగోళంగా ఫైటింగ్స్ ఉండాలి. అటువంటి ఏమి లేకుండా సింపుల్ గా చాలా చక్కగా ఆహ్లాదంగా ఉండే విధంగా తీసే డైరెక్టర్ శేఖర్ కమ్ముల. అయితే క్లాస్ ప్రేక్షకులు ఆదరించినట్లు ఈ సినిమాని మాస్ ప్రేక్షకులు ఆదరించలేకపోతున్నారు. అందువల్ల సినిమా కలెక్షన్స్ డ్రాప్ అయినాయి అనే టాక్ ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది. కానీ క్లాస్ సెంటర్స్ లో మాత్రం దుమ్ము దులుపుతుంది. ఇటువంటి సినిమా మరెప్పుడు చూడలేం అనే విధంగా వరుణ్ తేజ్ మూవీ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిపోయింది. లో బడ్జెట్ సినిమా అయినా కూడా ఇప్పటికే ఈ 5 రోజుల్లో 18 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించేసి తన సత్తా చాటుతూ ఉంది. మరి ముందు రోజుల్లో ఎలా ఉంటుంది అనేది చూడాల్సిందే. ఎందుకంటే బీసీ సెంటర్స్ లో ఆడకపోతే సినిమా కలెక్షన్స్ భారీగా డ్రాప్ అవుతాయి. కానీ ఏ క్లాస్ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కాబట్టి కలెక్షన్స్ ఇంకా నిలకడగా ఉండే పరిస్థితి ఉంది. మరి చూద్దాం ముందు రోజుల్లో ఈ సినిమా ఎటువంటి హైప్ క్రియేట్ చేస్తుంది, ఎటువంటి కలెక్షన్స్ కొల్లగొడుతుంది అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బాక్స్ ఆఫీస్ యూట్యూబ్ ఛానల్ని.